వేణు రాలే జ్యోతి తర్వాత చూద్దాం. సరే వచ్చిన చూద్దాం. ఆదాబ్ సార్. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి ఏదైతున్నదో అంటే ఎస్ఆర్ఎస్పికి దిగువన వృధా పోతున్నటువంటి గోదావరి నది జలాలను మళ్లింపు చేయబడే విధంగా ఆనాడు 2004లో అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణాన్ని తలపెట్టి ఎల్లంపల్లి నుండి ఏదైతున్నదో ఎగువ మిడ్ మానేర్కు, మిడ్ మానేర్ నుండి ఎల్ఎండి, అట్లాగే ఇటు వరంగల్తో పాటుగా మెదక్, రంగారెడ్డి, చేవెళ్ళ దాకా, దాంతోపాటు హైదరాబాద్ నగర త్రాగునీటి సమస్య పరిష్కారం, పారిశ్రామిక అవసరాలకు వినియోగింపబడే విధంగా ఏదైతున్నదో ఎల్లంపల్లి బ్యారేజ్ ఒక భాగంగా నిర్మాణం తలపెట్టడం, దాంతో పాటుగా ప్రాణహిత నదిలో ఏదైతున్నదో మనకు లభించేటువంటి ఒక నీటి హక్కును వినియోగించుకునే విధంగా ఇలా ప్రాణహిత నదీ జలాలను వినియోగింప చేయబడటానికి తుమ్మడిహెట్టి వద్ద ఒరిజినల్లీ 152 మీటర్ లెవెల్తో ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణం చేయాలని భావించి దానికి అనుగుణంగా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి కాలువలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఆ కాలువలు మైలారం దాకా పూర్తి చేయబడ్డాయి. మనం మైలారం నుండి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ అయితే నీటిని తరలించే అవకాశం వస్తుంది. ఆ ఒక లిఫ్ట్ తో ఏదైతుందో ఎల్లంపల్లి నుండి మళ్ళీ ఎగువకు తరలించటం, మరి యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ ఈవెన్ రంగారెడ్డి వరకు కూడా నీటిని అందింపజేసే అవకాశం, ఆ విధంగా ప్రాజెక్ట్ రూపొందించి ముందుకు పోవటం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావటం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో మన వినియోగంలోకి రావటం, దాని ద్వారా హైదరాబాద్ త్రాగునీటి సరఫరా కానీ, మిడ్ మానేర్ కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మనం అమలు తెచ్చుకున్నాం. తదుపరి అధికారానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ సరే తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ఏదైతుందో దాన్ని నిలిపివేసి, అంటే నిలిపివేసి అంటే టెండర్ దశలో ఉండాలి, దాన్ని ముందుకు పోకుండా దిగువ మేడిగడ్డ ప్రాంతంలో అంటే 100 మీటర్ లెవెల్ బ్యారేజ్ నిర్మాణం చేసి మేడిగడ్డకి వెళ్ళి అన్నారంకి వెళ్ళి సుందిల్ల, సుందెల్లికి వెళ్ళి ఎల్లంపల్లి 3 లిఫ్ట్లతో ఏదైతుందో అంటే ది ఇంటెన్షన్ మైట్ బి దిగువకు వస్తే ఎక్కువ నీరు లభిస్తుందని చెప్పని కారణాలు ఏవైనా కానీ ఇది తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం అది అప్పుడు ఇక టెండర్ దశలోనే అది మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ నిర్మాణం చేయాలని చెప్పని భావించినా కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం, ఆడ 148 మీటర్ అని చెప్పని తుమ్మడిహెట్టి వద్ద ఒప్పందం చేసుకోవటం, మేడిగడ్డ నిర్మాణంతో ఏదైతున్నదో ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి నీటికి తరలించి సరే మల్లన్న సాగర్ వరకు నీటి తరలింపుతో ఏదైతుందో మనం సరే ప్రభుత్వం ఏదైనా కానీ అది వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సరే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ 7th బ్లాక్ ఏదైతుందో పియర్సే క్రాక్స్ వచ్చి కుంగిపోవటం,
అప్పటి నుండి 2 సంవత్సరాలకి ఏదైతుందో మనం ఈ మేడిగడ్డ నుండి నీటిని తరలించుకునేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతున్నదో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కొరకు, అట్లాగే అన్నారం సుందీల కానీ అవసరమైన మరమ్మతులు చేపట్టే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా ఏదైతుందో మనం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అట్లా అన్నారం సుందీల అవసరమైన మరమ్మతులు చేసుకుంటే దట్ కెన్ బి పుట్ ఫర్ యూజ్. యాక్చువల్గా ఏదైతుందో ఇప్పుడు ఆ నిర్మాణ కాంట్రాక్టర్లు L&T కానీ నవయుగ కానీ డిఫెక్టివ్ లయబిలిటీ ఏదైతుందో వాళ్ళ పీరియడ్ ఇంకా ఉన్నది అగ్రిమెంట్. డిఫెక్టివ్ లయబిలిటీ ఏదైతున్నదో ఆ కాంట్రాక్టర్ల రెస్పాన్సిబిలిటీ ఇంకా మిగిలి ఉన్నది. దాన్ని మరమ్మతులు చేసే బాధ్యత కాంట్రాక్టర్ పై ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఆ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ఉన్నది కాబట్టి ఆ సదర్ కాంట్రాక్టర్లతోనే పనులు చేపించే అవకాశం ఉంది. ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు సహకరించుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అన్నారం సుందీల మరమ్మతు చేపట్టి ఆ క్లెయిమ్ ఏదైతుందో ఆ కాంట్రాక్టర్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ముఖ్యమంత్రి గారు కూడా పేర్కొన్నారు. అట్లా అన్నారం సుందీలు కూడా ఏమన్నా లీకేజెస్ ఉన్నట్టయితే వాటిని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇది ఒక పార్టీ. దీనికంటే ముఖ్యమైనది తుమ్మడి ఎత్తివద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టబడే విధంగా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతతోనే మనకు, ఎందుకంటే 26, 27 ఈ 2 బడ్జెట్లలో మనం నిధులు సమకూర్చుకుంటేనే ఈ 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటేనే మన దాని వినియోగం అనేది కనబడుతుందని చెప్పి అంటున్నాం. ఓన్లీ 3 బడ్జెట్ 26, 27 లేదు ఈ టర్మ్ పూర్తి కావడానికి. అంటే ఈ మనం ఒక 10,000 కోట్లతో ఏదైతుందో ఈ తుమ్మడి ఎత్తి దగ్గర మన నీటిని తరలించుకునే అవకాశం ఉన్నది. అదే ఒక 10,000 కోట్లతోని రోజుకు ఒక టీఎంసీ తెచ్చుకుని కానీ 8 మాసాల మీద వస్తుంది నా అంచనా. మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే యూ మే నాట్ గెట్. అదర్ 8 months లో 6 మాసాలు అయితే మంచిగా వస్తాయి. 8 మాసాలు 6 మాసాలు మంచిగా వస్తాయి. జూన్కి వెళ్ళి 6 మాసాలు ఏమవుతుందో 6 మూల 18 టీమ్స్ వస్తాయి. ఆ 2 మాసాలకు ఒక్కో టీఎంసీ ఎట్లా చూసినా 180 టీఎంసీ పొందగలుగుతుంది. 180 to 200 టీమ్స్ పొందగలుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నదో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఆయువు పట్టైనటువంటి మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ పునరుద్ధరణ ఒక అంశం, తుమ్మడి బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సిన నిధులు ఈ బడ్జెట్ లో సమకూర్చడము. 10,000 కోట్లు అనుకుంటే ఈ బడ్జెట్ ఒక 5,000 కోట్లు, రాబోయే బడ్జెట్ ఒక 5,000 కోట్లు. 10,000 కోట్లతో ఏదైతుందో సగం రాష్ట్రానికి త్రాగునీటి గత మొత్తం సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. దీనికి ఏంటంటే మనకు కలిసి వచ్చే అంశము సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సపోజ్ ఈ నీటి లభ్యత మనం అనుమతించుకున్నట్టయితే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ సిస్టమ్ నిర్వినియోగం అయిపోతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ కాళేశ్వరం అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ పునరుద్ధరణ, దాన్ని ఏ విధంగా వినియోగం తీసుకురావటము, అట్లా ఏదైతున్నదో ఈ తుమ్మడి బ్యారేజ్ నిర్మాణంతో అది 148 మీటర్ అయినప్పటికీ కూడా మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతాము
మనకు అష్యూర్డ్ వాటర్ ఒకటి, అష్యూర్డ్ వాటర్ ఎప్పటికీ అదనంగా వస్తుంది, అష్యూర్డ్ వాటర్ కూడా అదనంగా వస్తాయి. కాబట్టి నా అంచనా 200 TMC ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఏదైనా కానీ ఒక లిఫ్ట్ తో మనము ఎల్లంపై నీరు పొందే అవకాశం ఉన్నాక వన్ హావ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇట్. ఈ బడ్జెట్ లో తుమ్మడి ఎట్టి దారి నిర్మాణానికి ఒక 5,000 కోట్లు అట్లా పెట్టేస్తే మన టెండర్ ప్రక్రియ, డిజైన్స్, అంచనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సత్వరం చేపట్టగలిగినట్టయితే మరి సమ్మర్లో ఫండ్ తీయగలుగుతామా, లేక గో ఫర్ ఫర్దరా, ఏదో మనకు 2 ఉంటుంది సమ్మర్ 27. కాబట్టి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చి ఈ తుమ్మడి అట్టి దారి నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చి ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరం దాహార్తి, సాగునీటి సమస్య, పారిశ్రామిక అవసరాలు, మూసి ప్రక్షాళన అన్నింటికి ఇదే ఆగిపట్టు. దీని ప్రాధాన్యత నిధులు కేటాయింపు చేయాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నేను తుమ్మిడెట్టి ఈజ్ మై, నాకు మొదటికి ఈ అంశం మీద ఫర్ ద లాస్ట్ 2 years you might be observing. For the last 2 years you might be observing every time తుమ్మడి యొక్క ప్రాధాన్యత నేను ఎప్పుడు ప్రభుత్వ దృష్టి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికే కానీ నేను శాసన మండలిలో ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోకూడదు. దీనిపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి బడ్జెట్లో నిధులు ప్రాధాన్యతతో సమకూర్చాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుండా ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుండా ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలు కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానే చెప్పాను. అంతే తప్ప ఏదైతే ఇంకా దాని ఫార్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ ఏదున్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వినవాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ది మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ తుమ్మడి ఎట్టుకెళ్ళి ఎంత నీటి లభ్యత ఉంటుందో అది వినియోగించుకుంటూ ఇంకా కొరవడ్డ నీటిని